హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బీఎస్సీ విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. వైజాగ్కు చెందిన కోమలి చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద ఉంటూ బీఎస్సీ చదువుతూ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అఖిల్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై చీరతోటి సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. మూడేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బీఎస్సీ విద్యార్థిని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇక యూట్యూబర్ ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి అయితే మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక 3 సంవత్సరాలుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉన్నటువంటి కోమలి ఇటీవల ఏర్పడినటువంటి వ్యక్తిగత విభేదాల వల్ల అయితే మా తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 22వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో అయితే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రాథమిక విచారణలో భాగంగానే పోలీసులు కూడా ఇది కొన్ని మనకొండ చిత్రపూడి కాలనీలో ఉండేటటువంటి తన మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి కోమలి మొత్తంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా పార్ట్ టైమ్గా ఆ యొక్క యూట్యూబ్ వీడియోలను చేస్తూ మొత్తంగా కూడా ఫేమస్ అయిందనే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి యూట్యూబర్గా రాణిస్తున్నటువంటి ఒక యువకుడు అఖిల్ రెడ్డితోని మొత్తంగా ఆ యొక్క కోమలికి ఏర్పడినటువంటి ఈ యొక్క పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త చనువు పెరిగి ప్రేమగా మారిందంటూ కూడా వస్తున్నటువంటి సమాచారం. అయితే 3 ఏళ్ల పాటు ఈ యొక్క ప్రేమ వ్యవహారం కొనసాగిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడం చేత ముందుగా చూసుకుంటే కనుక గత సంవత్సరం నుండి కూడా ఈ ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఫోన్ కాల్స్ కానీ మొత్తంగా కూడా అయితే ఒకరికొకరు కలుసుకోకుండా ఉన్న క్రమం లోపలనే ఈ యొక్క ఉదాంతం దారి తీసిందంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ క్రమంలో గతంలో కూడా కోమలి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టుగా కూడా కుటుంబ సభ్యుల నుండి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఆమె ప్రాణాలను గతంలో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉటావుటిన స్పందించడం చేత ఆమె యొక్క ప్రాణాలను కాపాడినటువంటి సంఘటనను కూడా పోలీసులకు వివరించడం జరిగింది. అయినప్పటికీ అఖిల్ను మర్చిపోలేకపోతున్నాను అంటూ కూడా కోమలి తీవ్రంగా మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలోనే కోమలి 2 రోజుల క్రితం అయితే అఖిల్కు ఫోన్ చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. కాబట్టి పోలీసులు ఆమె సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా అయితే వాట్సాప్ చాట్ ఆధారంగా ఎవరికి లాస్ట్ కాల్ చేసింది, అఖిల్తో ఎన్ని నిమిషాలు మాట్లాడింది, ఏమని మాట్లాడింది, అఖిల్ కోమలి చేసినటువంటి కాల్స్కు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కోమలి అయితే ఆ ఇంట్లో ఎవరు లేని సమయం లోపల చిత్రపురి కాలనీలో తన సొంత మామయ్య వాళ్ళ ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే కోమలి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోస్ట్మార్టం నిమిత్తం. అక్కడ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ఆధారంగా మొత్తంగా కూడా ఆ ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకునే కనుక ఈమె యొక్క ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ యొక్క కాల్ డేటా ఆధారంగా చివరి కాల్ చేసినటువంటి ఆ యొక్క యువకునికి ఏ విధంగా కాల్ చేసింది, వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు రావడానికి కారణం ఏంది, ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంది అనే కోణం లోపల అయితే ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కోమలి కాలేజ్ ఏదైతే కళాశాలలో చదువుతుందో ఆ కళాశాలలో తనతో పాటు ఉండేటటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్తో కూడా ఈమె యొక్క వ్యవహారం గురించి కానీ ఈమె ఏ విధంగా ఉండేది, చదువులో ఏ విధంగా ఉండేది, ఓన్లీ అఖిల్ రెడ్డితో మాత్రమే ఈ విధంగా ప్రేమ విఫలం కావడం చేతే ఈ ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రవీణ్, కోమలి ఆత్మహత్యకు ముందు అఖిల్ రెడ్డితో జరిగిన వాగ్వాదానికి సంబంధించి కాల్ రికార్డింగ్స్ అదేవిధంగా చాట్స్ ఏవైనా లభ్యమయ్యాయో? పోలీసులు ఆమె ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా ప్రవీణ్?
ఖచ్చితంగా మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆమె చివరిసారిగా 2 రోజుల క్రితమే అఖిల్ రెడ్డికి ఫోన్ చేసింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అఖిల్ రెడ్డితో ఏం మాట్లాడింది, ఎంతసేపు సంభాషణ చేసింది, ఏం మాట్లాడింది, మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఒక గత సంవత్సరం నుండి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవడం లేదు. 3 సంవత్సరాల నుండి ఇద్దరు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఒకరికొకరు పరిచయం ఏర్పడ్డారు. పరిచయం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు ఈ యొక్క పరిచయం ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత కూడా గత సంవత్సరం నుండి వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. మనస్పర్ధాలు ఏర్పడిన తర్వాత ఒకరికొకరు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే అఖిల్ రెడ్డి ఈమెని మర్చిపోవడానికి ప్రయత్నం చేశాడు అంటూ కూడా కోమలి నుంచి వస్తున్నటువంటి వాదన, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే కోమలి మాత్రం అఖిల్ రెడ్డిని మర్చిపోలేక మనస్తాపానికి మనోవేదనకు గురైంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క మనోవేదన కారణంగానే 2 రోజుల క్రితం ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణని దాని కొరకు అఖిల్ రెడ్డి పరాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అఖిల్ రెడ్డి కొరకు పోలీసులు మొత్తంగా కూడా అయితే సెర్చ్ కొనసాగిస్తున్నారు. అఖిల్ రెడ్డి కనుక దొరికితే అఖిల్ రెడ్డిని ముందు అదుపులోకి తీసుకుంటే కనుక ఈ యొక్క ఆత్మహత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. చక్రి అయితే ప్రవీణ్, అఖిల్ రెడ్డి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడా లేక పరారులో ఉన్నాడా? అతడి కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా సమాచారం అందుతుందా? ఎస్, అఖిల్ రెడ్డి అయితే పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి అఖిల్ రెడ్డి కొరకు పోలీసులు వివిధ టీములుగా ఏర్పడి అఖిల్ రెడ్డికి కొరకు మొత్తంగా అయితే సెర్చ్ కొనసాగిస్తున్నారు. అఖిల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో కూడా అఖిల్ రెడ్డికి సంబంధించి ఇటు మొత్తం కోమలికి సంబంధించి వీళ్ళ వ్యవహారం గురించి కాలేజీలో కూడా అఖిల్ రెడ్డికి సంబంధించినటువంటి స్నేహితుల మధ్య ఎప్పుడైనా ఇలాంటి ప్రస్తావన వచ్చిందా, ఇలాంటి కోమలి ప్రస్తావన తీసుకురావడం జరిగిందా, కోమలితో విభేదాలు ఎందుకు వచ్చాయి అనే కోణంలో మనం చూస్తున్నారు. అయితే మొత్తంగా చూస్తే పోలీసులు మొత్తంగా అయితే అఖిల్ రెడ్డి ఇక కోమలి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మెయిన్గా అఖిల్ రెడ్డి ఉన్నాడా లేకుంటే ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఈ యొక్క కోమలి కుటుంబ సభ్యులు మాత్రం గత 3 సంవత్సరాలుగా మొత్తంగా కూడా ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తరుణం లోపల మేము అక్కడే ఉన్నాం కాబట్టి సరిపోయింది, హుటాహుటిన మేము స్పందించి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రాణాలను కూడా మేము మొత్తంగా కూడా ఆమె ప్రాణాలను కాపాడామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇంట్లో ఇప్పుడు ఎవరు లేని సమయంలో మరోసారి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం వెనుక అఖిల్ రెడ్డికి చేసినటువంటి చివరి కాల్లో సంభాషణ ఏ విధంగా కొనసాగింది, వీళ్ళ మధ్యలో మనస్పర్ధాలు ఎందుకు వచ్చాయి అనేది అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రవీణ్, కోమలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో అఖిల్ రెడ్డి పైన ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు చేస్తున్నారు? అతను కోమలిని వేధించాడా లేక మోసం చేశాడా? ఎస్, అయితే మొత్తంగా కోమలి కుటుంబ సభ్యులు అయితే ఒకటే చెప్తున్నారు. గతంలో కూడా అఖిల్ రెడ్డి ప్రేమగా నటించేసి ఆమెని దూరం పెట్టడం పట్ల తీవ్రంగా మనస్తాపానికి గురైంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. 2 సంవత్సరాలు తన కూతురుతో చెట్టాపటాలు వేసుకొని తిరిగినటువంటి అఖిల్ రెడ్డి ఈ సంవత్సరం నుండి గత సంవత్సరం నుండి దూరం పెట్టడం, అదేవిధంగా మొత్తంగా ఫోన్ కాల్స్ చేయడం వంటివి మొత్తంగా మానేసిన నేపథ్యంలో ఆమె తీవ్రంగా సంక్షోభానికి గురైంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే అఖిల్ రెడ్డి ఉన్నారో అఖిల్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి అంటూ కూడా పేరెంట్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. గతంలో కూడా ఈ విధంగా జరిగిన తర్వాత అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. అనేక సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఇటు అఖిల్ రెడ్డితో కూడా చెప్పడం జరిగింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఏది ఏమైనా పేరెంట్స్ కూడా ఇంట్లో లేవు అని చెప్తున్నారు. పేరెంట్స్ వాళ్ళ మామయ్య దగ్గర ఉండి చదువుకుంటుంది కాబట్టి అయితే మొత్తంగా చూసుకుంటే కనుక మంచి చదువుకొని మంచి చదువులో ఒక పేరు తెస్తుంది అనుకున్నాం. కానీ యూట్యూబ్లో కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి స్టార్గా ఎదుగుతున్నటువంటి కోమలి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. అయితే కోమలి మాత్రం ఇలాంటిది కాదు, పిరికిది కాదు అంటూ కూడా చెప్తున్నారు. ధైర్యవంతురాలు, చాలా ధైర్యవంతురాలు అంటూ కూడా పేరెంట్స్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా మొత్తంగా కూడా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చక్ర రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.
బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో సుమారు 300 కోట్ల విలువైన స్థలాన్ని హైడ్రా రక్షించింది. కాకతీయ హిల్స్లో 4090 గజాల పార్కు స్థలాన్ని, ఇతర కామన్ ల్యాండ్ను అక్రమార్కులు కబ్జాకి యత్నించారు. నకిలీ పత్రాలతోటి కబ్జాకి యత్నించిన వారిపైన అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగులోకి దిగి ఆ స్థలాలకు కంచె వేసి రక్షణ కల్పించారు. 1979 నాటి లేఅవుట్ నిబంధనల ప్రకారం ఈ బహిరంగ ప్రదేశాలను స్థానికులకు దక్కేలా చేశారు. చివరి క్షణంలో ప్రైవేటు వ్యక్తులు స్థలం తమదని కోర్టు నుంచి ఆర్డర్ తేవడంతో ఫెన్సీ నిలిచిపోయింది. హైదరాబాద్ మాదాపూర్లో సుమారు 300 కోట్ల విలువైన స్థలాన్ని హైడ్రా రక్షించింది. కాకతీయ హిల్స్లో 4090 గజాల పార్కు స్థలాన్ని, ఇతర కామన్ ల్యాండ్ను అక్రమార్కులు కబ్జాకు యత్నించారు. నకిలీ పత్రాలతోటి కబ్జాకు యత్నించిన వారిపైన అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగులోకి దిగి ఆ స్థలాలకు కంచె వేసి రక్షణ కల్పించారు. 1979 నాటి లేఅవుట్ నిబంధనల ప్రకారం ఈ బహిరంగ ప్రదేశాలను స్థానికులకు దక్కేలా చేశారు. చివరి క్షణంలో ప్రైవేటు వ్యక్తులు స్థలం తమదని కోర్టు నుంచి ఆర్డర్ తేవడంతో ఫెన్సీ నిలిచిపోయింది. హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణుని అరెస్ట్ చేశారు. కోకాపేటు, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్ తోటి కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. 1 కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రాముల కోకాపేటు మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్సెట్ ఎల్లో, టార్టెజిన్ రంగులను వినియోగిస్తున్నాడు. దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల న్యాచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకాపేటి మిక్స్, 800 గ్రాముల సన్సెట్ కలర్, 700 గ్రాముల టార్టెజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి నిందితుడైన ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణుని అరెస్ట్ చేశారు. కోకాపేటు, బెల్లం నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్ తోటి కల్తీ టీ పొడిని జగన్నాథ్ తయారు చేస్తున్నాడు. 1 కిలో టీ పౌడర్ తయారీ కోసం 50 గ్రాముల కోకాపేటు మిశ్రమం ఉపయోగిస్తున్నాడు. అలాగే సన్సెట్ ఎల్లో, టార్టెజిన్ రంగులను వినియోగిస్తున్నాడు. దాడులకు పాల్పడిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి 120 కిలోల కలర్ మిక్స్ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కిలోల న్యాచురల్ టీ పౌడర్, 138 కిలోల కోకాపేటు మిక్స్, 800 గ్రాముల సన్సెట్ కలర్, 700 గ్రాముల టార్టెజిన్ స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ ఈ కల్తీ టీ పౌడర్ను స్థానిక టీ స్టాల్స్, డీలర్లకు అధిక ధరకు సరఫరా చేస్తున్నాడు. తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతోటి ఘరానా మోసం జరిగింది. బెవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కోట్లు వసూలు చేశాడు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ రామకృష్ణ హైదరాబాద్లో పలువురు వ్యాపారులతోటి పరిచయం చేసుకుని బురుడి కొట్టించాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుతోటి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడు పరారవుతుండగా సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. రామకృష్ణ పైన గతంలో ఆస్ట్రేలియాలో అనేక చీటింగ్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ రామకృష్ణ నమ్మించి మోసం చేస్తున్నాడు. రామకృష్ణ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4 కోట్లు లోన్ తీసుకుని ఎగ్గొట్టినట్లుగా అధికారులు తెలిపారు.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోడీ 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవడం పైన ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు దృష్టి సారించనున్నారు. ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలు దువ్వుతూ పశ్చిమాసియాలో ఉధృత వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోడీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాకు హోర్జోగు ప్రధాని నెతన్యాహుతోటి విడివిడిగా భేటీ కానున్నారు. భారత ప్రధాని మోడీ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, రెండోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ను పర్యటించున్నారు. 2017లో జూలైలో పర్యటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య సహకారం పెంపొందించడం, అదేవిధంగా ద్వైపాక్షిక రక్షణకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ తో పాటు నేతన్యాహులో వారిపై మాట్లాడున్నారు. దీంతో పాటు అక్కడ ఇప్పటికే మనం చూడొచ్చు, ఇజ్రాయెల్లో ఇరాన్ పై యుద్ధానికి అమెరికా కాలు దూస్తున్నటువంటి నేపథ్యంలో పశ్చిమాసియా ఉధృత వాతావరణం ఎగదీస్తున్నటువంటి వేళ ఇజ్రాయెల్లో మోడీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా ద్వైపాక్షిక రక్షణకు సంబంధించినటువంటి వాణిజ్య సహకారాన్ని పెంపొందించడం కోసము ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు పర్యటించున్నారు. గత 2017లో పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మక స్థాయికి చేర్చారు. ఆ తర్వాత మళ్ళీ జనవరిలో నేతన్యాహు భారత్ లో పర్యటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి విషయాలతో పాటు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో బలోపేతం చేయడం కోసము ఇరు దేశాలు కూడా సహాయ సహకారాన్ని అందించుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైనిక ఆయుధ వ్యవస్థను భారత్కు సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే మిత్రదేశంగా మారిన నేపథ్యంలో ఈసారి 2 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం మాత్రం ప్రస్తుతం అయితే ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కులిన ఆహారంతో ప్రజలు హడలిపోతున్నారు. ఏబీసీడీ ఫుడ్ కోర్టులో కస్టమర్లకు నిర్వాహకులు పాచిపోయిన ఆహారం పెట్టారు. రెస్టారెంట్ నిర్వాహకులపైన కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులిన ఆహారం పెడుతున్న రెస్టారెంట్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు. హోటల్లో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో అధికారులు ఫైన్ విధించారు. ఆహారంపైన నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్స్ పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కులిన ఆహారంతో ప్రజలు హడలిపోతున్నారు. ఏబీసీడీ ఫుడ్ కోర్టులో కస్టమర్లకు నిర్వాహకులు పాచిపోయిన ఆహారం పెట్టారు. రెస్టారెంట్ నిర్వాహకులపైన కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులిన ఆహారం పెడుతున్న రెస్టారెంట్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు. హోటల్లో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో అధికారులు ఫైన్ విధించారు. ఆహారంపైన నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్స్ పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 మంది
కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. జరిగే పరీక్షలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. మనతో పరీక్ష నిర్వాహకులు ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్ష ఉంది. ఈరోజు 246 జనరల్ విద్యార్థులు, వొకేషనల్ విద్యార్థులు 46 మంది ఉన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, నీటి సౌకర్యం, తర్వాత మరుగుదొడ్ల సౌకర్యం, తర్వాత సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ప్రతి తరగతి గదిలోను మరియు కారిడార్లోను విద్యార్థులను నిత్యం పర్యవేక్షించే విధంగా అన్నీ ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మనం చూసుకుంటే గ్రేస్ పీరియడ్ అనేది కూడా ఇచ్చారని అంటున్నారు. ఇంతకుముందు 9 గంటల 1 నిమిషం అయితే అలో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలాంటి విషయంలో విద్యార్థులకు ఎలాంటి వెసులుబాటు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఒక 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులకు అలో ఉంది సార్. 5 నిమిషాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మనకి విద్యార్థులు ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ మామూలుగా ఎప్పుడు వస్తే విద్యార్థులు బాగుంటుంది అంటారు? ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తేనే పిల్లలు మంచిగా టెన్షన్ లేకుండా ఎగ్జామ్ మంచిగా రాస్తారని 8:30 వస్తే బెటర్. ఇది ఒక పక్క ప్రభుత్వం పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంత ముందొచ్చి పిల్లలు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వచ్చినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా టెన్షన్ లేకుండా కూడా ఎగ్జామ్ రాసుకునే విధంగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పరీక్ష నిర్వాహకులు, అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో ఏటూరు నాగరం ఎస్ఐ గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్ష నేపథ్యంలో పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఏటూరు నగరంలో 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్, అక్కడ గర్ల్స్ కాలేజ్ ఉంది. సో ఈ 2 సెంటర్లలో మొత్తం అరౌండ్ ఒక 500 మెంబర్స్ వరకు విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. సో దానిలో భాగంగా మేము 2 సెంటర్లలో టోటల్గా ఒక 10 to 12 మెంబర్స్ని బందోబస్తుని అరేంజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మన పైనుంచి ఆర్డర్స్ వచ్చినట్టు సెక్షన్ 163 BNSS ప్రకారం 100 మీటర్స్ లైన్ వరకు ఆ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. అదేవిధంగా ఎట్లాంటి మాస్ కాపీయింగ్ కూడా జరగకుండా మేము పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ రాసే విధంగా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేయటమే కాదు, ఇటు పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల లోపు కూడా ఎవరిని కూడా అలౌ చేయకుండా ఎగ్జామ్ మొదలైన కాడి నుంచి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా అవుటర్స్ ఎవరు కూడా పరీక్షా కేంద్రాల వద్దకు రాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్ష రాసే విధంగా అయితే ఏర్పాట్లు చేసినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు. మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మొదలైన, ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా కూడా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పూర్తిగా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేసి, దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పరీక్షా కేంద్రంలో కూడా ఇప్పుడిప్పుడే కూడా పిల్లలు అయితే పరీక్షా కేంద్రానికి అయితే చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏదైతే ఈ పరీక్షలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా ఏదైతే ఎగ్జామ్స్ అయితే మొదలైనాయి. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మొత్తం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 13,301 మంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా 19 పరీక్షా కేంద్రాల్లో
కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడంతో పాటు ఏదైతే విద్యార్థులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అధికారులు అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. ఇంకా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన దీనికి సంబంధించి కూడా మనం ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే 12,023 పరీక్షా కేంద్రాలు కూడా దాదాపు 12,000 పైచీలు కూడా విద్యార్థులు అయితే పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం కూడా పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన క్షుణ్ణంగా కూడా విద్యార్థులను ఏదైతే తనిఖీలు చేసిన తర్వాతనే మొత్తం కూడా పరీక్షా కేంద్రాలకు అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కడైతే పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ కూడా ఇప్పటికే కూడా 144 సెక్షన్ అయితే కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పటికే కూడా ఇక ఇటు పేరెంట్స్ కూడా భారీగా కూడా ఏదైతే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న తమ పిల్లలను అయితే ఏదైతే ఆ పరీక్షా కేంద్రాలకు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఏదైతే విద్యార్థులు గతంలో కూడా ఏదైతే విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఏదైతే 5 నిమిషాల సడలింపు అనేది గతంలో 5 నిమిషాలు ఆలస్యమైన కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతించేటువంటి పరిస్థితి లేకుండా కానీ ఈసారి విద్యాశాఖ ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకొని కూడా ఎవరైతే 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా ఈసారి పరీక్షా కేంద్రాలకు అనుమతించేటువంటి వెసులుబాటు అయితే విద్యార్థులు కల్పించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా ఇప్పటికే కూడా ఏదైతే పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కూడా అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా పరీక్షలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన ముఖ్యంగా కూడా ప్రత్యేక స్క్వాడ్ల ద్వారా కూడా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 23 మంది ప్రత్యేక రూట్ల ద్వారా కూడా ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసి అదే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 12 మంది ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి పిల్లలకు ఇబ్బంది కాకుండా అదే కూడా మాస్క్ ఆఫ్ చేయకుండా కూడా ఈసారి అయితే ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం కూడా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిండు. మొత్తం కూడా ఇక ఇదైతే తాజాగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజు మంచిర్యాల జిల్లా.